హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే రైస్ కీర్. ఎప్పుడైనా అకేషన్స్కి సేమియా సగ్గుబియ్యమే కాకుండా ఇలా రైస్తో కూడా కీర్ చేసి పెట్టండి. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ రైస్ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ రైస్ను యాడ్ చేసుకోండి. మీకు రైస్ త్వరగా ఉడకాలంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని డ్రైన్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అప్పుడు రైస్ తొందరగా ఉడుకుతాయి. నేను డైరెక్ట్గా రైస్ని యాడ్ చేసేసాను. ఈ రైస్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత కిస్మిస్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకొని ఈ కిస్మిస్ని కూడా 1 నిమిషం పాటు వేయిస్తే చక్కగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల మిల్క్ని యాడ్ చేసుకోండి. దీనిలోనే 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ పాలు పొంగకుండా లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ తక్కువ తీసుకొని పాలు ఎక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది రైస్ కీరు. అది ఉడికేలోపు మనము బాదం పప్పు, జీడిపప్పును ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇష్టపడరు, అందుకని నేను ఇలా పౌడర్ చేసి వేసుకుంటాను. చూడండి, 30 మినిట్స్కి నాకు రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేట్టుగా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మరిగించండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పౌడర్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత యాడ్ అవుతుందండి. మీలో ఎంతమందికి రైస్ పాయసం తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామందికి తెలియదు, సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసమే చేస్తారు. ఒకసారి ఈ రైస్ పాయసం కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చిందనుకుంటే మరికొన్ని పాలని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రైస్ పాయసం రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి.